నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. వార్తలు కంటిన్యూస్గా 24/7 అనేటువంటి ఛానల్స్ వచ్చాక ఏదో రకంగా వార్తలను నింపాలి అనేటువంటిది ఇది. ఇప్పుడు తాజాగా యూట్యూబ్స్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇంచుమించు అంతకు మించిన అవసరం అయిపోయింది. అందుకని ఏంటంటే ఏదో ఒక దాన్ని ఒక వార్త ఒకళ్ళు దాన్ని చేశారనగానే మళ్ళీ వెంటనే దాని వెనకాల ఇంకాస్త మసాలా జోడించి చేసే పరిస్థితి వస్తుంది. ఇదంతా ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆ పార్టీకి అనేక రకాలుగా కూడా తన హార్దికంగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఐఏఎస్ పూర్వ ముంబై కమిషనర్గా, ఆయన మున్సిపల్ కమిషనర్గా చేసి ఆ తర్వాత రాజకీయాలకి వచ్చినటువంటి వ్యక్తి. సో ఆయన తోట చంద్రశేఖర్ గారు, ఆయన మళ్ళీ తిరిగి జనసేనలోకి వెళుతున్నారా అంటే, గతంలో ఆయన జనసేనలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. తర్వాత కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆయనే కాదు, చాలా మంది ఆయనతో పాటు అందరూ కూడా అప్పట్లో ఆ బ్యాచ్ అందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మొన్న ఏమైందంటే, ఆయన తోట చంద్రశేఖర్ గారు విజయవాడలో ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసి శాలువా వేసి పుష్పగుచ్చం అందించినటువంటి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో ఆధారంగా వెంటనే రకరకాల కథనాలు, ఒకళ్ళేమో బీఆర్ఎస్ కి షాక్ అని, ఒకళ్ళు తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఆయన జనసేనలోకి వెళుతున్నారని, జనసేనలోకి రీఎంట్రీ అని చెప్పని, ఇక ఏదేమైనా కూడా మనకి మిగిలింది ఇదే కాబట్టి తప్పేది లేదని చెప్పి దానికి కాస్త క్యాస్ట్ మసాలా జోడించి ఆ విధంగా ఆయన అనివార్యంగా దీంట్లోకి జనసేనలోకి వెళుతున్నారని ఇలా రకరకాల కథనాలు వచ్చాయి. సో అందుకని మనం దీని మీద అసలు వాస్తవం ఏంటి అనే దాన్ని క్లారిఫై చేయడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాస్తవానికి ఏంటంటే, చిరంజీవి గారు ఆయన సోదరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర సంబంధీకులు, తర్వాత ఆయన కూడా దర్శకుడు, కొన్ని సినిమాలు ఏవో చేసినట్టున్నాడు ఆయన, మెహర్ రమేష్ అని చెప్పని. ఈ మెహర్ రమేష్ అనేటువంటి ఆయన అతి దగ్గర బంధువులు. బహుశా మన ఈయన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి యొక్క తల్లి గారికి చెల్లెలు కుమారుడు అనుకుంటాను, సరైన బంధుత్వం అయితే మొత్తానికి కజిన్ మెహర్ రమేష్. ఆయన కుమార్తెని సాక్షాత్తు తోట చంద్రశేఖర్ గారి సొంత సోదరుడు యొక్క కుమారుడికి వివాహం నిశ్చయమైంది. సో ఆ కార్యక్రమంలో, ఆ నిశ్చయ కార్యక్రమం అయినటువంటి సందర్భంగా ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం కోసం ఇన్వైట్ చేయడానికి ఉభయలో కూడా, అటు నుంచి వారు ఇటు నుంచి వీరు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానాన్ని అందజేసి ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పని పిలిచారు. అండ్ మోరోవర్ ఈయన మెహర్ రమేష్ ఆయన కూడా ఒక బంధుత్వం మాత్రమే కాకుండా చాలా అత్యంత సన్నిహితుడిగా పవన్ కళ్యాణ్ గారితో ఆయన మెలగటం, తర్వాత సాక్షాత్ ఆయన మీద ఒక పుస్తకం కూడా ఆయన తీసుకొచ్చాడు, ఆ సంగతి కూడా నాకు తెలుసు. సో ఇది అసలు వాస్తవం. కాబట్టి దీనికి సంబంధించి కలిసిన వెంటనే ఇక దాని మీద రకరకాల కథనాలు ఇవన్నీ కూడా వెలువరించినటువంటి సందర్భంలో వాస్తవాలు ఇది అని చెప్పడం కోసం అని చెప్పని నేను చేస్తున్నాను. ఈ నెలలోనే వారి యొక్క వివాహ నిశ్చయం అనేటువంటిది హైదరాబాద్ లో వేదికలో జరుగుతుంది. దానికి రావాలి అని చెప్పని ఆయన కోరారు. చెప్పాలంటే ఏంటంటే, ఆయన పెద్ద రాజకీయాల్లో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఆయన క్రియాశీలకంగా అయితే లేరు. అట్లని రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పలేము. అంతే తప్ప తిరిగి మళ్ళీ జనసేనలోకి వెళ్లాలనే ఆలోచన కానీ, లేకపోతే క్యాస్ట్ పరంగా ఏదో తప్పదు ఇదే మనకి అనేటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ రోజుకైతే మాత్రం నాకు తెలిసినంత వరకు సత్యదూరమైనటువంటి విషయాలు. అలాంటి ఆలోచనలు ఏమి ప్రస్తుతం ఆయనకు ఉన్నట్టుగా అయితే నాకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా అదేమి కాదు. కేవలం ఈ వివాహ వేడుకకు సంబంధించి మాత్రమే ఆహ్వానించడానికి వెళ్లారు. అండ్ మరోటి ఏంటంటే, ఆయన మామూలుగా ఒక వివాదాస్పద రహితులుగా ఆయన అన్ని పార్టీల వారితో కూడా గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తే తప్ప ఎక్కడ వివాదాల కేంద్రంగా కూడా లేదు. ఆ రోజున కూడా ఆయన మర్యాదపూర్వకంగానే ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇది దీనికి సంబంధించినటువంటి వాస్తవం. అంతే తప్ప ఇందులో కలిసినటువంటి దీంట్లో ఎక్కడ రాజకీయ ప్రమేయం అనేటువంటిది అయితే కించిత్తు లేదు అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.